ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారా? ఇది ఎంతవరకు నిజం? ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు ఈరోజు. వాళ్ళ ఫాదర్ ఈజ్ మై పేషెంట్ అనమాట. వాళ్ళ హస్బెండ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయడం స్టార్ట్ చేశారు. సార్ నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఈ మధ్యన ఎక్సర్సైజెస్ చేస్తూ కుప్పకూలిపోతున్నారు జనాలు, అది ఎంతవరకు నిజం అని నాకు అడగడం స్టార్ట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే నో. ఎక్సర్సైజెస్ వల్ల ఆల్రెడీ హిడెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ బయటపడడం అనేది చాలా కామన్. చిన్న వాళ్ళలో ఈ ఎక్సర్సైజెస్ వల్ల హార్ట్ అటాక్స్ పడుతున్నాయని అనుకుంటాం కదా, యాక్చువల్గా చిన్న వయసులో జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి చాలా మందికి. హార్ట్ రిథమ్కి సంబంధించి కానీ, హార్ట్ కండరానికి సంబంధించి కానీ, ఇవి చాలా చిన్న శాతంలో ఉంటాయి. ఇప్పుడు మనకి అవేర్నెస్ పెరగడం వల్ల, సోషల్ మీడియాలు పెరగడం వల్ల మనకి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మనం ఏవైతే ఈ హార్ట్ అటాక్స్ యంగ్స్టర్స్లో అని చూస్తున్నామో అవి 80% పెద్దవాళ్ళకి ఏదైతే రీజన్స్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయో వాటి వల్లే వస్తున్నాయి. స్మోకింగ్, జంక్ ఫుడ్, షుగర్, బీపీ, పూర్ స్లీప్, స్ట్రెస్, ఇవి మెయిన్ రీజన్స్ అయిపోయినాయి. ఇటువంటివన్నీ సఫర్ అవుతున్న వాళ్ళు డైరెక్ట్గా 0 నుంచి ఒకేసారి హెవీ వెయిట్కి వెళ్ళి జిమ్కి స్ట్రాంగ్గా చేయడం వల్ల ఇవన్నీ కొన్నిసార్లు బయటపడడం, కొన్నిసార్లు కాంప్లికేట్ చేయడానికి కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్సర్సైజెస్ వల్ల సడన్ కార్డియాక్ డెత్ రాదు, మనం మన రెగ్యులర్ హార్ట్ హెల్త్ చెకప్స్ని ఇగ్నోర్ చేయడం వల్ల వస్తున్నాయి. సో ఎక్సర్సైజెస్ గ్రాడ్యువల్గా పెంచండి, రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోండి, ట్రైన్ యువర్ హార్ట్ సేఫ్లీ.